ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి దినసరి కార్మికుల నిరవధిక సమ్మె 32వ రోజుకు చేరింది. 32 రోజుల నుంచి కూడా వాళ్ళు వివిధ రూపాల్లో వివిధ దశల్లో రకరకాలుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకుండా ఇప్పటి వరకు కూడా వాళ్ళను పట్టించుకోకపోవడంతో వాళ్ళు ఏకంగా ఉమ్మడి మహబూబ్నగర్తో పాటు ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి దినసరి కార్మికులు అమ్రాబాద్ మండలం మన్ననూరులో ఉన్నటువంటి ఐటీడీఏ కార్యాలయం వద్ద 72 రోజుల నిరవధిక దీక్షకు వాళ్ళు పిలుపునివ్వడంతో ఈరోజు ఆ నిరవధిక దీక్ష ప్రారంభమైంది. దానికి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు తరలి వచ్చి దీక్ష చేస్తున్నారు. రాత్రి సమయంలో కూడా అక్కడే నిరవధికంగా దీక్ష చేస్తామని చెప్పేసి ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరవధిక సమ్మెను విరమించే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా వాళ్ళు కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇన్ని రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోగా గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చేటువంటి 13,000 జీతాన్ని 11,700కు కుదించడంతో పాటు కొన్ని నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదని చెప్పేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి పలు డిమాండ్లతో కూడినటువంటి నిరవధిక సమ్మె చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉన్నతాధికారులు స్పందించి తమ సమ్మెను విరమించాలంటే ఖచ్చితంగా తమ డిమాండ్లు పరిష్కరించాలని, లేని పక్షంలో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా సమ్మెను విరమించే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా దినసరి కార్మికులు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఆశ్రమ పాఠశాలల పరిస్థితి గాడి తప్పింది. పూర్తి స్థాయిలో వాళ్లకు వంటలు విద్యార్థులకు సక్రమంగా చేసేవాళ్ళు లేక, అక్కడ క్లీన్ చేసేవాళ్ళు లేక, పనులు చేసేవాళ్ళు లేక పూర్తి స్థాయిలో ఆశ్రమ పాఠశాలలన్నీ కూడా గాడి తప్పడంతో అక్కడ గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దినసరి కార్మికుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించి వాళ్ళు పనుల్లో చేరే విధంగా చూడాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిపిఆర్ ద్వారా ఆకస్మిక మరణాలను అరికట్టడమే కాకుండా సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ కూడా అవగాహన పెంచుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ డిఎంఎండ్హెచ్ఓ రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు అక్కడ వచ్చేటువంటి సిబ్బంది అందరికీ కూడా అవగాహన కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో సిపిఆర్ ఎలా చేయాలి, ఏ పరిస్థితుల్లో చేయాలి, ఎట్లా చేయాలని చెప్పేసి ఆయన కూలంకుషంగా కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ ముందు జిల్లా అధికారులతో పాటు సిబ్బంది అందరికీ కూడా పూర్తి అవగాహన కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా సిపిఆర్ పై అవగాహన పెంచుకోవాలని చెప్పేసి, సిపిఆర్ చేసే విధానాన్ని నేర్చుకోవాలని చెప్పేసి ఇది రాబోయే రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు అన్ని విద్యాలయాల వద్ద కూడా ఈ సిపిఆర్ పై అవగాహన కల్పిస్తామని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి రవికుమార్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో ఒకరైనా ఖచ్చితంగా సిపిఆర్ చేసే విధానంపై అవగాహన పెంచుకోవాలని చెప్పేసి అన్ని స్థాయిలో అధికారులు కూడా దీనిపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలని చెప్పేసి దీని పట్ల పూర్తి స్థాయిలో జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చేపట్టాలని అదనపు కలెక్టర్లు అమరేందర్ దేవసహాయంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి రవికుమార్తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది.